ఇక సూర్యాపేట జిల్లా చిలుకూరులో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థిని కాలేజ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇటు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదువుతున్న విద్యార్థిని ఉగాదికి ఇంటికి వెళ్లి నిన్న తల్లితో కలిసి కాలేజ్ వచ్చింది. తల్లితో కలిసి రాత్రి హాస్టల్లోనే గడిపింది. అనంతరం తెల్లవారుజామున తల్లి రూమ్లో ఉండగానే కళాశాల భవనంపైకి వెళ్లి అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు స్వస్థలం మంచిర్యాల జిల్లాగా గుర్తించారు. ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 30 ఆ సమయంలో మాకు కాలేజ్ యాజమాన్యం నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే నేను ఇక్కడ గేట్ కాలేజ్ దగ్గరికి వచ్చేసరికి ఒక అమ్మాయి థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి చనిపోవడం జరిగింది. అంతకుముందు అరౌండ్ 6 o'clockకి ఇన్సిడెంట్ జరిగినట్లు కనిపిస్తున్నది. అమ్మాయి పేరు గంగాధర్ కృష్ణవేణి. ఈమె తన తల్లి లక్ష్మితో కలిసి వీళ్ళ ప్రాపర్ వచ్చేసి గంగాధర్ కృష్ణవేణి. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి పెగుడుపల్లి, జైపూర్ మండలం, మంచిర్యాల డిస్టిక్. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఉగాది హాలిడేస్ కలిసి వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. నిన్న రాత్రి 9 వాళ్ళ తల్లి లక్ష్మితో కలిసి కాలేజ్కి వచ్చింది. యాజమాన్యం వారు తల్లి ఉందని చెప్పేసి లోపలికి వెళ్ళి చేస్తే ఇద్దరు కలిసి పడుకున్న తర్వాత మార్నింగ్ 5:30కి వాళ్ళ మదర్ చూడగానే బాత్రూమ్ అని చెప్పేసి బయటికి వెళ్ళి ఆ బిల్డింగ్ పై నుంచి అరౌండ్ 6 o'clockకి చనిపోయినట్టు కనిపిస్తుంది. దీని మీద మరింత లోతుగా విచారణ చేస్తున్నాం. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేస్తాం. కారణం ప్రస్తుతానికే తెలియలేదు. ఇది మాకు బేసికల్గా ప్రాథమిక సమాచారం. దీని మీద లోతుగా ఎంక్వైరీ చేసి